పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవాపై నేషనల్ మీడియాలో ఎందుకు చర్చ జరుగుతోంది? పవన్ మూడో భార్య స్వస్థలం ఎక్కడ? ఆమె ఆస్తి గురించి జరుగుతోన్న ప్రచారంలో నిజమెంత? లెజ్నోవా గురించి నెటిజన్లు ఎందుకు సర్చ్ చేస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవాపై నేషనల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. పవన్ ప్రమాణ స్వీకార సమయంలో అందరి దృష్టి ఆమెపై ఉండడంతో లోకల్ మీడియా, సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇంతకు లెజ్నోవా ఎక్కడ పుట్టారు? పెళ్లికి ముందు ఆమె ఏం చేసేవారు? పవన్తో రిలేషన్షిప్ ఎలా మొదలైంది? ఆమెకున్న 1800 కోట్ల ఆస్తిపై నిజమెంత అంటూ నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. అన్నా లెజ్నోవా 1980లో రష్యాలో జన్మించారు. మోడల్ గా పనిచేస్తూ 2011లో పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆమె. ఆ సినిమాలో వారి ఆన్ సెట్ రొమాన్స్ రిలేషన్షిప్ గా మారడంతో వీరి 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు. పవన్ కంటే ముందు లెజ్నోవాకు తొలి వివాహం జరగ్గా డివోర్స్ తీసుకున్నారు. తొలి సంతానంగా అంజనా పవనోవా అనే కుమార్తె కూడా ఉన్నారు. అన్నా లెజ్నోవా ఆస్తులపై కూడా నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. మోడలింగ్ కెరీర్ సమయంలోనే లెజ్నోవాకు రష్యా, సింగపూర్ దేశాల్లో చైన్ హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్ తో పాటు పలుచోట్ల ఆస్తులు, భవనాలు ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. వాటి విలువ మార్కెట్లో 1800 కోట్ల రూపాయలుగా ఉంటుందని నేషనల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఆ మధ్య కాలంలో పవన్, లెజ్నోవా విడిపోతున్నారనే ప్రచారం కూడా సాగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ సమయంలోనూ, రామ్ చరణ్ ఉపాస కుమార్తె ఉయ్యాల వేడుకల్లోనూ లెజ్నోవా ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరి బంధం బ్రేక్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అన్నా లెజ్నోవా సందడి చేయడంతో రూమర్స్ కు చెక్ పడింది.